హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇవాళ ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను. అది హై ప్రోటీన్ మీల్ అని కూడా చెప్పొచ్చు. మనకి డైట్ చేసేవాళ్ళు అండ్ నార్మల్ వాళ్ళు పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. మనం స్టార్టర్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు హెల్తీగా ఏమైనా చేసి పెట్టాలనుకుంటే ఈ రెసిపీ అయితే మనం చేసి పెట్టొచ్చు. అందరూ కూడా నచ్చుతుంది. ఆ రెసిపీ ఏంటంటే లెమన్ గార్లిక్ సోయా చంక్స్ అన్నమాట. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో అయిపోతుంది. సింపుల్‌గా కూడా చేసేసుకోవచ్చు. రెసిపీలోకెళ్ళే ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకొస్తాయి. ఫస్ట్ అయితే మన మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే సోయా చంక్స్. ఇవి సైజెస్ ఉంటాయండి. నేనైతే ఇవి తీసుకున్నాను. లార్జ్ సైజ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకోవచ్చు. వీటినైతే ఫస్ట్ హాట్ వాటర్‌లో బాయిల్ చేసిన వాటర్‌లో సాల్ట్ వేసి బాయిల్ చేసుకొని వాటర్ స్క్వీజ్ చేసి పెట్టుకోవాలి. సో, నెక్స్ట్ వెజ్జీస్ అనేవి మన ఆప్షనల్ అండి. నేను బ్రొకలీ, క్యాప్సికమ్, ఇంకా క్యారెట్, లెట్యూస్ తీసుకున్నా. ఈ లెట్యూస్‌ని మనమేమి కుక్ చేయము. నార్మల్‌గా డైరెక్ట్‌గా రాగానే వేస్తాము. దీన్ని ఇది అయితే పక్కాగా ఆప్షనల్ అండి. ఆనియన్ కూడా వేసుకోవచ్చు. జింజర్, గార్లిక్, మిర్చి ఈ బౌల్‌లో ఉందండి. ఇది ఓట్స్ పౌడర్ అండి. ఈ ఓట్స్ అయితే నేను రోల్డ్ ఓట్స్‌ని పౌడర్ చేసి పెట్టుకున్నాను. రోల్డ్ ఓట్స్ అయితే ఇంకా హెల్తీ అండి. కొత్తిమీర ఇవన్నీ కూడా మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. ఫస్ట్ మనం ఆహ్, ఈ సోయా చంక్స్‌లో మ్యారినేట్ చేసుకుందాము. చిల్లీ పౌడర్, జీరా పౌడర్, సాల్ట్ సరిపడా, కొద్దిగా పసుపు, గరం మసాలా చిటికెడు, పెరుగు 2 స్పూన్స్, లెమన్ కొద్దిగా. ఓట్స్ పౌడర్ ఫర్ బైండింగ్ 1 స్పూన్ చాలు. మొత్తం కూడా చక్కగా మిక్స్ చేయండి. స్టవ్ పైన బాండీ పెట్టి కొద్దిగా బటర్ వేసి కొద్దిగా వేడైన తర్వాత మనం ఏదైతే సోయా చంక్స్ మనం బైండింగ్ చేసామో అవి వేసుకోవాలి. ఈ సోయా చంక్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి, గోల్డ్ కలర్ వచ్చేటట్టు. వీటిని మనం ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఇలా అయినా వేసుకోవచ్చు. చూడండి, మసాలా అంతా కూడా మనకి పచ్చి వాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా బటర్ యాడ్ చేసుకున్నాము. కొంచెం వేడెక్కిన తర్వాత జింజరు, పచ్చిమిర్చి, ఇంకా గార్లిక్ ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. దీనివల్లే మనకి స్టార్టర్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ వేసుకొని సాట్ చేసుకుందాం. గార్లిక్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసుకుందాము. తర్వాత క్యాప్సికమ్, ఇంకా బ్రోకలీ ఇవన్నీ వేసుకొని టాస్ చేసుకుందాం. హైలోనే ఉంచుకొని టాస్ చేసుకోండి, ఎక్కువ కుక్ అవ్వకూడదు. పెట్టేసుకుందాం. కొద్దిగా ఓట్స్ పౌడర్ వేసుకుందాము. వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు కొంచెం ఓట్స్ పచ్చిగా లేకుండా ఉంటాయి. త్వరగా కూడా కుక్ అయిపోతుంది. వెజ్జెస్కి సరిపడినంత సాల్ట్, ఇంకా కొద్దిగా పెప్పర్ వేసుకుందాం. ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి స్పైసీగానే ఉంటుంది. సోయా చంక్స్కి సరిపడా సాల్ట్ ఉంది కాబట్టి మనం జస్ట్ ఈ సాస్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము. అండ్ నెక్స్ట్ పెప్పర్ పౌడర్. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని కొంచెంసేపటికి థిక్ గ్రేవీ అవుతుంది. కొద్దిగా థిక్ అయిన తర్వాత మనం ఏవైతే సోయా చంక్స్ ఉన్నాయో అవి వేసేసుకుందాం. లెమన్ స్క్వీజ్ చేయాలి లాస్ట్లో. రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ చూసుకొని మీకు కొంచెం ఇట్లా
క్రీమీగా ఉండాలనుకుంటే ఇట్లా ఇంకొంచెం థిక్‌గా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సర్వింగ్ బౌల్‌లోకైతే తీసేసుకుందాం. టేస్టీగా, హెల్తీగా ఉండే లెమన్ గార్లిక్ సోయా చంక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇది హ్యాపీగా 1 బౌల్ తింటే టమ్మీ ఫుల్ ఉంటుంది.